ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఒక వాచ్ ని తన చేతి మీద పెట్టగానే అది ఒక మిషన్ లాగా యాక్టివేట్ అవుతుంది అండ్ ఈ వ్యక్తి టైమ్ లో వెనక్కి కూడా వెళ్ళిపోతాడు. నిజానికి కొన్ని సంవత్సరాల నుండి విక్రమ్ అనే ఈ సైంటిస్ట్ ఒక వాచ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు అండ్ ఆ వాచ్ సహాయంతో టైం మిషన్ ద్వారా వెనక్కి వెళ్ళొచ్చు. అయితే ఒక రోజు ఇతని ఎక్స్పెరిమెంట్ పూర్తి అవుతుంది. అది చూసి ఈ వ్యక్తి చాలా సంతోషపడతాడు. అయితే అప్పుడే ఈ వ్యక్తి బయటకి చూస్తే కొంతమంది ఈ వ్యక్తి దగ్గర ఉన్న ఆ వాచ్ ని దొంగతనం చేయడం కోసం ఇతను వెనకాల పడతారు. అండ్ దొంగతనం చేయడానికి వచ్చింది ఎవరో కాదు, ఈ సైంటిస్ట్ వాళ్ళ తమ్ముడు అండ్ తన భార్యని కిడ్నాప్ చేసి ఆ సైంటిస్ట్ ముందే ఆమెని కొడతాడు. అయితే విక్రమ్ అక్కడ నుండి పారిపోతాడు. ఒక సొరంగం మార్గం నుండి బయటపడి ఒక ట్రైన్ లోకి వెళ్తాడు అండ్ తన కొడుకు కూడా అతనితో పాటే ఉంటాడు. కానీ వీళ్ళ తమ్ముడు అక్కడికి వచ్చేస్తాడు అండ్ ఆ వాచ్ ఈ బ్యాగ్ లోనే ఉంది అనుకుంటాడు. అందుకే ఈ వ్యక్తి ఆ సైంటిస్ట్ ని చంపేస్తాడు. తర్వాత ఈ వ్యక్తి బాక్స్ ని ఓపెన్ చేస్తే బాక్స్ లో ఏముండదు, ఎందుకంటే సైంటిస్ట్ ముందే ఆ వాచ్ ని తన కొడుకుని ఒక అమ్మాయి చేతిలో పెట్టేస్తాడు. అండ్ ఆ బాక్స్ లో బాంబు ఉందేమో అనుకుని ఈ వ్యక్తి వెంటనే ట్రైన్ లో నుండి బయటకు దూకేస్తాడు. ఇంకా 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వ్యక్తి ముసలివాడు అయిపోతాడు అండ్ ఆ వాచ్ ని కనిపెట్టి ట్రైన్ ద్వారా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి అనుకుంటాడు. అండ్ విక్రమ్ కొడుకు దగ్గర ఆ వాచ్ ఉంటున్నాడు. అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి విక్రమ్ కొడుకు దగ్గర ఉన్న వాచ్ ని ఈ వ్యక్తి తీసుకుంటాడా లేదా తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.